వారిని బట్టి ప్రభుకి వందనస్తులమైన. We have come into the most solemn and serious part of our worship. మన ఆరాధనలో ఎంతో తీవ్రమైన గంభీరమైన సమయంలో మనం ప్రవేశించి ఉన్నాం. That is to take part in the Lord's table. అది ప్రభు బలలో పాలు May పంచుకొనుట. the Lord prepare you and me through His word so that we can participate worthily. మరి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంచుకొనేలాగా ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను సిద్ధపరచును గాక. Please turn with me to Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 20. 20వ వచనము. We shall read together. మనందరం కూడా దీన్ని కలిసి చదువుకుంటాం. Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 20 all together. 20వ వచనము మనందరం కలిసి చదువుకుంటాం. Entire verse we shall read together. వచనమంతా కూడా మనం కలిసి చదువుకుంటాం. I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life which I live in flesh, I live by faith in the Son of God, who loves me and gave Himself for me. One more verse. ఇంకొక వచన భాగము 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 20. 19వ వచనము 20. 20వ వచనం. Sorry. 1 Corinthians 2:9. Sorry. 2వ అధ్యాయము 9వ వచనము. 1 Corinthians 2:9 all together. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. But as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things God has prepared for those who love Him. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, గంభీరమైన, ఘనమైన, మధురమైన, అత్యధికంగా హెచ్చించబడిన నామాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు దినాన్న నీ మందిరావరంలో నీ బల చుట్టూత ప్రభు చేరి ప్రభు నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ధనికరమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు. ప్రభు దేవ, ఎవరైతే ప్రభు అనుభవపూర్వకంగా ఆత్మతో సత్యముతో ప్రభు తాజాగా నూతనంగా వాక్యానుసారంగా ఆరాధించిన బిడ్డలందరూ బట్టి నీకే వందనాలు. ప్రభాదేవ, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకే వందనాలు. ప్రభాదేవ, సంవత్సరం అంతా 2020 అంతా కూడా మీ కాపుదలలో భద్రపరుస్తూ వచ్చారు. మీరే మా తాగుచోటుగా అయినారు. ప్రభాదేవ, ప్రతి విధమైన రోగం నుంచి, పగటి వేళ్ళు బాణము నుంచి, రాత్రి తెగులు సంచరించే తెగుల నుంచి, ప్రభాదేవ కుడి పక్కన మా పక్కన 10,000 మంది కూలీలను ఏ అపాయం మా దగ్గర రాకుండా మీ యొక్క రెక్కల చాటులో నీ పర్ణశాలలో మమ్మల్ని దాచిపెట్టారు. అయానికే వందనాలు. ప్రభా, నూతనమైన వాగ్దానాలు దయచేసి ప్రభా దేవ, వాగ్దానాల యొక్క శక్తితో ముందుకు నడిపిస్తున్న నీ ప్రేమంతిని బట్టి నీకే వందనాలు. ప్రభా, బలను ఏర్పాటు చేసినారు. నీ బలలో పాలు పంపులు పొందురు. నీ వాక్యాలని మేము, నీ వాగ్దానాలని స్వతంత్రించుకుంటూ నీ రాజ్యం కొరకు, రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యగుదాసులం నీ సన్నిధిలో ఉన్నాం. సిలువ చాటులో తిరుగు మరుగుపరిచి మీ రక్తాన్ని ప్రోక్షించి ఘనత నిమిత్తమైన యోగ్యమైన పాత్రలుగా మలుచుకుని మీరే మహిమ పొందమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. It is a joy and privilege for both of us to be with you on this Lord's Day. ఈ యొక్క ప్రభు దినాన మీ మధ్య నుండుట మా ఇరువురికి కూడా సంతోషదాయకమైంది. We also bring greetings and prayers from the leadership team at Hebron. హెబ్రోన్లోని ఆ యొక్క నాయకత్వం నుంచి కూడా మీకు శుభములను తీసుకొని వస్తున్నాం. We thank the Lord for enabling all of us to enter into this new year with new promises. మరి కొత్త వాగ్దానాలతో కొత్త సంవత్సరంలో ప్రవేశించలాగా మనందరికీ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనస్తులమైన. Our God is our hiding place. ఆయన మన దేవుడు, మన దాగుచోటై He ఉన్నాడు. kept us in the secret place of His tabernacle. ఆయన యొక్క రహస్య ప్రాంతంలో మనల్ని కాపాడుతూ వచ్చి He ఉన్నాడు. is feeding us with His heavenly manna. పరలోక మన్నాతో మనల్ని పోషిస్తూ He ఉన్నాడు. is giving us His divine protection. ఆయన యొక్క దైవికమైన కాపుదల మనకు అనుగ్రహిస్తూ He ఉన్నాడు. gave us exceedingly precious promises for this year 2021. ఈ యొక్క సంవత్సరం 2021వ సంవత్సరం కొరకు ఎంతో ప్రశస్తమైన వాగ్దానాల్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. So when we look into all the three promises, ఈ యొక్క 3 వాగ్దానాలు గనక చూసినట్లయితే there is one common theme. వాటిలో ఒక విషయాన్ని మనం బాగా చూడగలం. That is talks about love. అది ప్రేమను గురించి And చెప్పబడింది. God's love towards us దేవుని యొక్క ప్రేమ నరుని పట్ల, and our love towards God. మన ప్రేమ దేవుని పట్ల. And these promises are given to us for our understanding and spiritual growth.
ఆత్మీయమైన ఎదుగుదల కొరకు వాటిని గ్రహించలాగానే ఈ యొక్క వాగ్దానాలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. Many times we do not know why these promises are given. అనేక మార్లు ఈ వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడినవో మనం ఎరుగుగా ఉంటాం. Many of the second generation believers, ఈ రెండో తరపు విశ్వాసులు they do not understand the value of these promises also. ఈ వాగ్దానాల యొక్క ఆ యొక్క వాల్యూని మూల్యతను వాళ్ళు తెలుసుకోలేరు. They take the promises on 31st night 31వ రాత్రి ఆ వాగ్దానాలు తీసుకుంటారు. and first they read, second they read, by third they throw it in the ఆ dustbin. విధంగా 1వ తారీఖున 2వ తారీఖున చదువుకుంటారు, 3వ తారీఖున చెత్తబుట్టలో వేసేస్తారు. They don't even know how to claim those promises also. ఆ యొక్క వాగ్దానాలను ఏ విధంగా స్వతంత్రించుకోవాలో కూడా వారు తెలుసుకోకుండా Many ఉన్నారు. times we have a very short sight about the promises, ఆ విధంగా ఈ వాగ్దానాల గురించి మనకి ఎంతో చిన్న చూపు కలిగి ఉంటాం. very limited understanding of the promises. వాటి గురించి ఎంతో తక్కువ జ్ఞానం మనం కలిగి ఉంటాం. Sometimes we come to the watch night service Maru- with the expectation the Lord will give a small promise for my need. నా యొక్క అవసరతలు బట్టి ఏదో చిన్న వాగ్దానం ఇస్తాడన్న ఉద్దేశంతో 31వ రాత్రి ప్రార్థనకు వస్తూ ఉంటాం. So మనం when we come to 31st night, 31వ రాత్రి కూడికి వచ్చినప్పుడు we pray, మనం ప్రార్థిస్తాం, Lord, this year I am finishing my BTech. ఈ సంవత్సరం నేను బీటెక్ ముగిస్తున్నాను, Give me a promise to get a job. మరి కొత్త ఉద్యోగం కొరకు వాగ్దానం ఇవ్వు. So with that expectation some people come. అటువంటి ఆలోచనలతో కొంతమంది వస్తారు. Some people come because, Lord, I am finishing my intermediate, give me some promise for my degree. ఆ విధంగా కొంతమంది ఇంటర్మీడియట్ ముగిస్తున్నాను కదా, నా డిగ్రీ గురించి ఏదైనా వాగ్దానం ఇవ్వు దేవా అనుకుంటూ వస్తారు. Some people who are not getting married, they say, Lord, give me a promise, at least this year I want to get married. ప్రభా మరి ఈ సంవత్సరం అంటున్నా నా వివాహం అవలాగానే ఏదైనా వాగ్దానం దయచేయమని పెళ్లి కాని వాళ్ళు అనుకుంటూ వస్తారు. Some people who are waiting for jobs for years, they say, Lord, at least give me one promise for a job this year. ఆ విధంగా ఎంతో సంవత్సరాల కొలది ఉద్యోగం దొరకలేని వారు ఏమంటారంటే, ప్రభా ఈ సంవత్సరం అన్నా నాకు ఉద్యోగం గురించి ఒక వాగ్దానం ఇవ్వు So అనుకుంటూ వస్తారు. we come to the Lord's presence to get one promise for our needs. ఆ విధంగా మన యొక్క అవసరతలను బట్టి ఒక వాగ్దానం పొందులాగిన ఆ యొక్క దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. So that is very good to have, అది మంచిదే. ఆ but విధంగా that is ఉండుట. not the primary purpose. అది ప్రధానమైన ఉద్దేశము. What is the primary purpose for which Lord gives us promises? మరి ఏ ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహిస్తాడు? 2 Peter 2 పేతురు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 4. 4వ వచనం. 2 Peter chapter 1 verse 4 altogether. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనము. By ఆ which you మహిమా have given గుణాతిశయం us బట్టి an ఆయన exceedingly అమూల్యము, great అత్యధికమైన and వాగ్దానం precious అనుగ్రహించి promises, ఉన్నాడు. that through this you may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. Lord has given us exceedingly great and precious promises. ఆ విధంగా అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. These promises are very precious. ఇవి ఎంతో అమూల్యమైనవి, These are exceedingly great. అవి ఎంతో ప్రశస్తమైనవి. Why they were given to us? ఎందుచేత అవి మనకు అనుగ్రహించబడినవి? So that we may be partakers of the divine nature. ఆ యొక్క దైవ స్వభావమందు పాలివారవులాంట్లుగా. That is the ultimate and high and a lofty purpose for which Lord is giving us promises. ఆ విధంగా ప్రభువు మనకు వాగ్దానాలు ఇచ్చుట్లా అది ఉన్నతమైన ఉద్దేశమై ఉంది. That you and I must be transformed into the divine nature of God. ఆ విధంగా నీవు నేను దేవుని యొక్క ఆ యొక్క దైవిక స్వభావంలోకి మార్పు చెందులాగన. That we may be escape the corruption of this world. ఈ లోక అవినీతి నుంచి మనం తప్పించుకునేలాగన. That is the purpose for which God gives us promises. ఆ యొక్క ఉద్దేశంతో దేవుడు మనకు వాగ్దానాలను And అనుగ్రహిస్తున్నాడు. these promises are given for our lifetime. ఆ యొక్క వాగ్దానాలు మన జీవిత కాలం మట్టుగా So అనుగ్రహించబడినవి. every day, every year we can keep on claiming those promises. ఆ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి దినం కూడా ఆ యొక్క వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవచ్చు. There is no expiry date for the promises. ఈ యొక్క వాగ్దానాలకి ఆ ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. So if you go to a medical shop, మెడికల్ షాప్ కనుక వెళ్తే you buy some crocin tablet అక్కడ ఒక క్రోసిన్ టాబ్లెట్ కొనుక్కుంటే because you are having fever. మరి నీకేమైనా జ్వరం కనుక ఉంటే So it has an expiry date. దాని మీద ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. So you should not take any tablet after the expiry date. ఆ విధంగా ఏ టాబ్లెట్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అట్లా మనం తీసుకోకూడదు. Because after the expiry date it has no potential. Sometimes it becomes poison also. ఆ విధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ కనుక తీసుకుంటే అప్పుడప్పుడు అవి విషపూరితం అవుతాయి. But for promises there is no expiry date. ఆ విధంగా వాగ్దానాలకు అటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. Some people when come to December, మరి కొంతమంది డిసెంబర్ మాసంలోకి the రాగానే Lord gave me this promise. ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇంకా నెరవేరలేదు. ఇది ఇంకా నెరవేరలేదు, 31వ తారీఖు వచ్చేసింది. 31
31 తారీఖు వచ్చేసింది, ఇది మురిగిపోతుంది కదా, ఇంకా మురిగిపోయిద్ది, వాట్ టు డూ విత్ దిస్ ప్రామిస్ నౌ, ఈ వాగ్దానం సో మచ్ టెన్షన్ దే విల్ కమ్. ఎంతో ఆందోళనతో వస్తుంటారు. డోంట్ వరీ, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రామిసెస్ ఫర్ లైఫ్ టైం. ఆ యొక్క వాగ్దానాలు నీ జీవితకాలం బట్టి. సమ్ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ ద పర్సన్ ఇస్ ఎక్స్పైర్డ్. కొన్ని వాగ్దానాలు బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలు ఆ మనిషి చనిపోయిన తర్వాత కొన్ని నెరవేర్చబడతాయి. గాడ్ టోల్డ్ టు అబ్రహాం, దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఆఫ్టర్ యు డై 4th generation పీపుల్ విల్ కమ్ అండ్ ఆక్యుపై దిస్ ప్రామిస్డ్ ల్యాండ్. నీవు చనిపోయిన తర్వాత 4వ తరం వారు వచ్చి ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రామిస్ ఇస్ గివెన్ నౌ, ఇప్పుడు వాగ్దానం ఇవ్వబడింది. ఫుల్ఫిల్మెంట్ ఇస్ ఆఫ్టర్ 400 years. దాని యొక్క నెరవేర్పు 400 సంవత్సరాల తర్వాత. సిమిలర్లీ, అదే విధంగా in our lifetime, మన జీవితంలో కూడా when Lord gives one promise, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు Lord will fulfill it అది దేవుడు తప్పకుండా in నెరవేరుస్తాడు, his own time, ఆయన సమయంలో, in his own way. ఆయన పద్ధతిలో. So what we need to do is, మనం ఏం చేయాలంటే when you take a promise, వాగ్దానం తీసుకున్నప్పుడు you pray for the promise, వాగ్దానం కొరకు ప్రార్థించి, understand the promise, దాన్ని గ్రహించి, and claim the promise. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. You have to inherit the promise. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. You have to fulfill the conditions in the promise. దాంట్లో ఇవ్వబడిన షరతుల్ని మనం నెరవేర్చాలి. So some promises కొన్ని వాగ్దానాలు are unconditional. మరి ఎటువంటి షరతులు లేకోకుండా ఉంటాయి. So that is fully given without condition, unconditional promises. ఎటువంటి షరతులు లేకోకుండా అవి నీకు అనుగ్రహించబడినవి. But there are some promises కొన్ని వాగ్దానాలు అయితే with a condition. దానికి కొన్ని షరతులు ఉంటాయి. When you fulfill the condition, వాటిని నువ్వు నెరవేర్చినప్పుడు then it will be fulfilled in your life. అవి నీ జీవితంలో నెరవేర్చబడతాయి. So God says, దేవుడు అంటున్నాడు, if you, because he loved me, ఆయన నన్ను ప్రేమించాడు గనుక I will deliver him. నేను ఆయన తప్పిస్తానంటున్నాడు. So in that one verse, ఆ యొక్క ఒక్క వచనంలో we saw in the worship time, ఆరాధన సమయంలో చూస్తూ Psalm వచ్చాం. 91:14-16, కీర్తనలు 91:14 నుంచి that 16 is వరకు all one big promise. అక్కడ పెద్ద వాగ్దానం ఉంది. In that there are 7-fold blessings, అక్కడ 7 ఆశీర్వాదాలు మనం but చూస్తున్నాం. only one condition. కేవలం ఒక షరతు. What is that condition? ఆ షరతు ఏంటి? Because he loves me. ఆయన నన్ను ప్రేమించున్నాడు Yes. గనుక. If we love God, మనం దేవుని Lord ప్రేమించినట్లయితే says, I will give you all these 7 blessings. ఈ యొక్క 7 ఆశీర్వాదాలు కూడా నీకు I అనుగ్రహిస్తానంటున్నాడు. will deliver you. నేను I విమోచిస్తాను, will walk with you. నీతో కూడా నడుస్తాను, I will set you on high places. నిన్ను ఆశీర్వదిస్తాను, ఉన్నతమైన స్థలంలో I పెడతాను, will honor you. నిన్ను I గణపరుస్తాను, will give you long life. నీకు దీర్ఘాయువునిస్తాను, I will show my salvation to you. నా రక్షణ నీకు I చూపిస్తాను, will answer all your prayers. నీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాను. What else we want? మనల్ని నుంచి ఏం కోరుతున్నాడు? Only one thing. కేవలం ఒకటి, If you love me, నీవు నన్ను I ప్రేమించినట్లయితే will give you this 7-fold blessing. ఈ 7 ఆశీర్వాదాలు నీకు So, అనుగ్రహిస్తాను. like that, we need to claim these promises for our lives. ఆ విధంగా ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వతంత్రించుకోవాలి. So we also have 3 universal church promises. ఆ విధంగా 3 సార్వత్రిక సంఘానికి వాగ్దానాలు కలిగి ఉన్నాము. What we call as a motto card promises. అది మోటో కార్డ్ ప్రామిసెస్ అంటాము, Many వాగ్దానాలు people అంటాం. do not know how these came to us, to our fellowship also. ఈ మన సహవాసంలో ఏ విధంగా వచ్చాయి కూడా అనేక మందికి తెలియదు. So because this new generation, ఈ యొక్క కొత్త తరం పిల్లలు this becomes one wall poster. అది వాల్ పోస్టర్ లాగా ఉంటుంది వాళ్ళకి. They don't know how to claim them. వాటిని ఎటా స్వతంత్రించుకోవాలో So తెలియదు. when Brother Bhakt Singh started the ministry, సోదరు భగత్ సింగ్ గారు పరిచర్య మొదలు పెట్టిన కాలంలో there were no Bibles. అక్కడ బైబిల్ అనేది లేదు. అప్పుడు Many people are not educated. అనేక మంది చదువుకొని ఉండలేదు. They just came to know the Lord through the gospel. కేవలం సువార్త ద్వారా దేవుని రక్షణలోకి వచ్చారు. So the Bible has 8,800 promises. మరి బైబిల్ గ్రంథంలో 8,800 వాగ్దానాలు ఉన్నాయి. So with our limited knowledge and brain, మనకున్న అతి తక్కువ జ్ఞానంతో we cannot remember all of them. వాటన్నిటిలో మనం జ్ఞాపకం ఉంచుకోలేము. So Bhakt Singh uncle thought, సోదరు భగత్ సింగ్ గారు అనుకున్నారు, so at least let them learn 3 verses 3 వాగ్దానాలన్నా నేర్చుకోనివ్వండి వాళ్ళు. for the whole year. సంవత్సరం అంతటికి Let them learn 3 words, 3 వాగ్దానాలు నేర్చుకోనివ్వండి. 3 promises 3 వాగ్దానాలు on the same theme. అది ఒకటే ఉద్దేశంతో. So in today's this year's promises, ఈ సంవత్సరపు వాగ్దానంలో the theme is love. మరి ముఖ్యమైన ఉద్దేశము దేవుని ప్రేమ. So the people, the preachers in those days used to preach on that common theme throughout the year. ఆ విధంగా ఆ సంవత్సరంలోని బోధకులు ఆ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి సంవత్సరం అంతా బోధిస్తూ ఉండేవారు. There were a lot of songs written on that theme. ఆ యొక్క ఉద్దేశం మీద అనేకమైన పాటలు రాయబడి ఉన్నవి. The congregation used to by
heart those songs. ఆ యొక్క సావాసం కూడికలో జనులందరూ కూడా ఆ యొక్క పాటల్ని కంఠస్థ పట్టేవాళ్ళు. They used to learn so many messages on one common theme. కేవలం ఒక్క ఉద్దేశం మీద అనేకమైన వర్తమానాలు వారు వింటూ ఉండేవారు. So today we were trying to sing song 42, కీర్తనలు 40, ఈ రోజు 42వ పాట మనం పాడడానికి ప్రయత్నం which చేసాం. is based on 91. కీర్తనలు 91 మీద ఆధారం చేసుకొని రాయబడిన కీర్తన. 90% of the people are not able to sing. మరి 90% మంది మరి దాన్ని పాడలేకపోయారు. Why? ఎందుచేత? మర్చిపోయాం ఎప్పుడో మర్చిపోయాం. This song is written somewhere, somebody wrote, who will sing this song? ఈ పాటని ఎవరో ఏ కాలంలో ఎవరో రాశారు, ఇది ఎవరు పాడతారు అనుకుంటున్నాం. So in those days, ఆ దినాల్లో all these songs are written through the messages of dear brother Bhaksing and his co-workers. ఆ విధంగా సోదరుడు భక్సింగ్ గారి ద్వారా ఆయనతో పాటు సహపని చేసిన వారి ద్వారా బోధించబడిన బోధనలు బట్టి ఒక కీర్తనలు రాయబడి ఉన్నాయి. And brother Bhaksing used to give a 7-point message. ఆ సోదరుడు భక్సింగ్ గారు 7 ఇంతల వర్తమానం ఇచ్చేవారు. 7 పాయింట్ల మెసేజ్ చెప్తే 7 వచనాల పాట వచ్చేది అన్నమాట. 7 పాయింట్ల మెసేజ్ మీద 7 వచనాల పాట. That's how we have 5 verses in a song, 7 verses in a song. Those are just messages converted into song form. ఆ విధంగా వర్తమానాలు బట్టి 5 వచనాలు 7 వచనాల్లో చెప్పిన వర్తమానాన్ని ఒక కీర్తన రూపంలోకి మార్చేవారు. And they used to by heart those songs. వాటిని కంఠస్థ పట్టేవారు. In order to by heart the whole theme. ఆ యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా కంఠస్థ పట్టలాగా ఆ విధంగా వాళ్ళు కంఠస్థ పట్టేవారు. So that's how they used to learn theme by theme year after the year. ఆ విధంగా సంవత్సరం వెంబడి సంవత్సరం ఈ ఉద్దేశాలని వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క అంశము మూలాంశాన్ని సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ మాటో కార్డుల రూపంలో నేర్చుకుంటూ వచ్చారు. సో టుడే ఈ దినాన we are forgetting the significance of those promises. ఆ యొక్క వాగ్దానాల యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోతున్నాం. And the Lord is bringing us back to that original vision, why we got these promises and how to live by those promises. ఎందుచేత ఈ యొక్క వాగ్దానాలు మనకి ఇవ్వబడి వాటి యందు మనం ఏ విధంగా జీవించాలనే ఉద్దేశంలోకి మనం ఇప్పుడు రానే ఉన్నాం. So we need to understand why these promises are given. ఎందుచేత ఈ యొక్క వాగ్దానాలు మనకి ఇవ్వబడి And ఉన్నవని how to claim them by faith. ఏ విధంగా విశ్వాసం ద్వారా వాటిని మనం స్వతంత్రించుకోగలం. So this year ఈ సంవత్సరం the Lord is talking to us about love. దేవుడు తన ప్రేమను గురించి ఈ సంవత్సరం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. God's love is unconditional love. మరి ఎటువంటి షరతులు లేనిది దేవుని యొక్క ప్రేమ. It is agape love. అది అగాపే ప్రేమ. It is a great love. అది గొప్ప ప్రేమ. It is a sovereign love. అది సర్వభౌమాధికారమైన ప్రేమ. It is unquenchable love. మరి ఎవరు కూడా ఆర్పజాలని ప్రేమ. It is unalienable, inseparable love. మరి ఎవరు కూడా వేరుపరచబడని ప్రేమ. It is everlasting love. నిత్యమైన ప్రేమ. And he first loved us before we love him. ఆయన మనల్ని మొదటగా ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక మనం ఆయన Lord ప్రేమించాం. sent his only begotten son Jesus Christ as the incarnation of God's love. మరి దేవుని ప్రేమకు ప్రతిరూపంగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించి ఉన్నాడు. He poured out his love and sent to us in the form of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో తన ప్రేమను మన మీద కుమ్మరించి ఉన్నాడు. So this year ఈ సంవత్సరం the Lord is reminding us about his love. ఆయన ప్రేమను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. And he is also telling us that we also need to love him in order to inherit his blessings. ఈ యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలంటే మనం కూడా ఆయనను ప్రేమించాలని మన జ్ఞాపకం చేస్తున్నాడు. In Psalm 91 verse 14, కీర్తనలు 91:14 వచనం, we saw the sevenfold blessings if we love him. ఆయనను ప్రేమించినట్లయితే ఆ యొక్క 7 ఆశీర్వాదాలను మనం అక్కడ చూస్తున్నాం. The second promise, రెండో వాగ్దానం Galatians chapter 2 verse 20, గలతీయులకు రాసిన పత్రిక 2:20 and చూసినట్లయితే it talks about God's love towards us. దేవుని నరుని పట్ల దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. Son of God who loved me and gave himself for me. మరి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు అని మనం చూస్తున్నాం. So it is God's love towards me. ఆ దేవుని యొక్క ప్రేమ మన ఎళ్ళ ఏ విధంగా ఉందని చూస్తున్నాం. So actually theologically speaking, second promise should be the first promise. మరి చూసినట్లయితే ఈ యొక్క రెండో వాగ్దానం మొదటి వాగ్దానంగా ఉండాలి. First it is God's love towards us, మొదటిగా మన ఎళ్ళ దేవుని యొక్క ప్రేమ, and then our love towards him, అటు పిమ్మట మన ప్రేమ ఆయన వైపు ఏ విధంగా ఉందో, and then what are the blessings of our love is given in the third promise. మరి ఎటువంటి ఆశీర్వాదాలు మన ప్రేమను బట్టి ఎటువంటి ఆశీర్వాదాలను పొందుతామో మూడో వాగ్దానంలో చెప్పబడినవి. 1 Corinthians 2:9, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:9, eye has not seen nor ear heard nor entered into the heart of man
the things God has prepared for those who love him. ఆ విధంగా దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయంనకు గోచరం కాలేదు. Yes, if you love him, నీవు ఆయనను ప్రేమించినట్లయితే great are the things, wonderful things, unimaginable things Lord is preparing for us. ఆ విధంగా ఊహించినవి మన కంటికి కనబడనివి ఇటువంటి విషయాలను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. God willing, we will meditate that in the afternoon session. మన దేవుని చిత్తమైతే వాటిని మన మధ్యాహ్న కాలంలో మనం ధ్యానించిన ఉన్నాము. But for now, we will meditate on only the second promise. ఇప్పటికైతే రెండో వాగ్దానం మీద మనం ధ్యానించిన ఉన్నాం. Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. And God is saying, దేవుడు అంటున్నాడు, the Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడు. Yes, God has loved us దేవుడు మనల్ని with ప్రేమించి an everlasting love. నిత్యమైన ప్రేమతో And he offered himself for us. తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. That is what Paul was writing to Galatians. అదే అపోస్తులైన పౌలు గలతీయులకు రాస్తున్నాడు. And this year Lord is reminding us ఈ సంవత్సరం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు about God's love. దేవుని ప్రేమను మన జ్ఞాపకం How చేస్తున్నాడు. wonderful God's love is. దేవుని ప్రేమ ఎంత అందమైనదనో, How sacrificial God's love is. దేవుని ప్రేమ ఎంత How త్యాగపూరితమైనదనో, powerful God's love is. దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనదనో. Why the Lord is bringing us to this one important concept of love these days? ఈ దినాల్లో దేవుని యొక్క ఈ ప్రాముఖ్యమైన అంశంలోకి, ప్రేమ అంశంలోకి దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? Because we are living in a world, in a loveless world. ఈ ప్రేమ లేని జీవితంలో నేటి దినంలో మనం జీవిస్తున్నాం. When we look into the world around us, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కనుక all చూస్తే that you see is only fake love or false love. కేవలం మన చుట్టూ చూసినట్లయితే ఏంటి, కేవలం నిజమైన ప్రేమ కదా, నటనతో కూడిన ప్రేమ It is చూస్తున్నాం. only business love. అది కేవలం ఏదో ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. అది If you give something, I will give you back something. నువ్వు నాకేదైనా ఇస్తే నేను నీకు ఇస్తాను. అది It is all, a material love. ఆ విధంగా ఏదో వస్తు రూపంలో చూయించుకునే ప్రేమ. Many times what we see in the magazines, in the movies and the videos is all false love. ఆ విధంగా అనేకమైన మ్యాగజైన్స్ లో, సినిమాల్లో మనం చూసే ఈ యొక్క ప్రేమలన్నీ కూడా ఉత్తి ప్రేమ, తప్పు ప్రేమ. In the name of love, they create all the attraction and the lust of this world and tell the people, oh, this is true, romantic, great, wonderful love. ఆ విధంగా ప్రేమ అనే పదాన్ని ఉపయోగించుకొని జనులను ఆకర్షించడం, వాళ్ళని మోసపురచడం, ఇటువంటి వ్యర్థమైన ప్రేమ అవన్నీ మనం చూస్తుంటాం. So today, ఈ దినాన many of the second generation people, ఈ దినాల్లోని రెండో తరము పిల్లల్ని they do not understand what true love is. నిజమైన ప్రేమ ఏంటో వారు They తెలుసుకోలేకుండా are attracted by these attractions of this world, which is falsely called as love. ఈ ప్రేమ అనబడి తప్పు ప్రేమ వైపు, లోక ఆకర్షణ వైపు వారు ఆకర్షించబడుతున్నారు. They run after the worldly friends. ఆ లోక స్నేహితుల వైపు వారు They run పరిగెత్తుతుంటారు. after their classmates వారి క్లాస్ స్నేహితుల వైపు పరిగెత్తుతుంటారు. in search of true love. నిజమైన ప్రేమను వెతుక్కుంటూ వెళ్తుంటారు. They try to find love in their colleagues, in their friends. ఆ విధంగా వారి సహచరుల్లో, వాళ్ళ స్నేహితుల్లో ప్రేమని వెతుక్కుంటూ ఉంటారు. But there is no true love in this world. ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది All లేదు. that love in this world is only false love. మరి ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా ఆ యొక్క నటనతో కూడిన ప్రేమ. But that's why అందుచేత the Lord is calling us today ఈ దినాన ప్రభు మనల్ని to పిలుస్తున్నాడు. understand what true love is. నిజమైన ప్రేమ ఏంటో మనం గ్రహించలాగా మనల్ని పిలుస్తున్నాడు. Among us also, మనలో కూడా, within the relationships, మన యొక్క సంబంధికుల్లో, within the fellowships, మన యొక్క సహవాసంలో, within the church, సంఘంలో, within our friends, మన స్నేహితుల్లో that original love is gone. ఆ యొక్క నిజమైన ప్రేమ ఇప్పుడు కనబడట్లేదు, కనుమరుగైపోయింది. When I was a student, నేను విద్యార్థిగా ఉన్న we దశలో used to have very good friendly love. మంచి స్నేహపూరితమైన ప్రేమను కలిగి ఉండేవారు. So we used to give our life to the friends, మరి స్నేహితులకు మా ప్రాణాలు ఇచ్చేవారు. because that we used to develop that bonding for years together. ఆ విధంగా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు అటువంటి బంధాన్ని మేము కలిగి ఉండేవాళ్ళం. But these days, ఈ దినాల్లో everything is temporary. అన్ని తాత్కాలికమే. So if you join intermediate, నువ్వు ఇంటర్మీడియట్ లో you జాయిన్ have a అయితే very jiggery friend మంచి జిగ్రీ దోస్తులు ఉంటారు. for 2 years. 2 సంవత్సరాలు. When you join the degree, డిగ్రీకి వెళ్ళేదానికి you forget this friend. ఈ స్నేహితులు మర్చిపోతాం. You don't even call him. వాళ్ళకి ఫోన్ కూడా చేయము. We don't meet him. వాళ్ళు అవసరం లేదు. What happened to your jiggery friend? Till yesterday you were going all around. మరి నిన్నటి వరకు కలిసి తిరిగిన నీ జిగ్రీ దోస్తు అన్నట్టే వాడి పని అయిపోయింది మమ్మీ. వాడి పని అయిపోయింది ఇప్పుడు మమ్మీ. కొత్త కాలేజీ, ఈ కాలేజ్ లో కొత్త కాలేజీలో కొత్త ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్. So that's how
we have lost the meaning of friendship and love. ఆ విధంగా స్నేహము లేకపోతే ప్రేమ అనే అర్థాన్ని మనం కోల్పోయాం. So among the relatives also, సంబంధికుల్లో కూడా చూస్తే there is no love. ప్రేమ అనేది లేదు. Earlier days, పాత దినాల్లో when in the family, కుటుంబాల్లో there used to be so much love between brothers and sisters and parents and children. ఆ విధంగా తల్లిదండ్రుల మధ్యలో, సోదరుల మధ్యలో, సోదరుల మధ్యలో, పిల్లల మధ్యలో ఎంతో మంచి ప్రేమ ఉండేది. For every small function, ప్రతి చిన్న ఫంక్షన్ కూడా all families used to come together. అన్ని కుటుంబాలు కూడా కలిసి They వచ్చేటి. used to enjoy talking together, sharing their experiences, loving one another. ఆ విధంగా ఇతరులతో మాట్లాడటం, వాళ్ళ అనుభవాలను పంచుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి వాళ్ళు ఎంతో ఆనందించేవారు. Today there is no time. ఈ దినాల్లో ఎవరికి సమయం లేదు. No time for brothers, మా సోదరుల కొరకు no సమయం time లేదు, for sisters, సోదరుల కొరకు no time for parents. తల్లిదండ్రుల కొరకు సమయం లేదు. Because there is no love. ఎందుచేత ప్రేమ అనేది లేదు. We are living in a loveless world. ఆ విధంగా ప్రేమ రహితమైన లోకంలో మనం జీవిస్తున్నాం. That's why God's word says, అందుచేత దేవుని వాక్యం అంటుంది, when the Son of Man comes, will he find faith on earth? ఆ విధంగా దేవుని కుమారుడు వచ్చిన భూమి మీద మరి విశ్వాసం కనుగొనగలడా? And the love of many will grow cold. ఆ దినం అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. We are living in those days అటువంటి దినాల్లో మనం where జీవిస్తున్నాం. our love has gone cold. మన యొక్క ప్రేమ చల్లారిపోయింది. That's why the Lord was condemning the church at Ephesus. ఎఫెసీ సంఘాన్ని అందుకే దేవుడు మరి ప్రశ్నిస్తున్నాడు, You have lost the first love. నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావని. My dear brothers and sisters, ప్రియ సోదరా when we సోదరి, look into our lives, మన జీవితంలో గనక చూస్తే isn't that not true? అది నిజము కాదా? When we just remember the first days when we accepted the Lord, మనం దేవుని అంగీకరించిన ఆరంభ దినాల్లో చూస్తే how much love we had ఎంత ప్రేమ మనం కలిగి ఉన్నాం. for the Lord, ప్రభు కొరకు, for the word of God, దేవుని వాక్యం కొరకు, for the house of God, దేవుని సన్నిధి కొరకు, for the ministry of God. దేవుని పరిచర్య కొరకు So much of sacrificial love ఎంతో త్యాగపూరితమైన ప్రేమ we all experienced. మన అందరం కూడా అనుభవించాం. In the beginning days of our salvation, మన రక్షణలోని ఆరంభ దినాల్లో we used to run to the house of God. దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ We used పోయేవాళ్ళం. to run to the special meetings, ఆయా ప్రత్యేక కూడికలకు పరిగెత్తుకుంటూ పోయాం. just to hear to the message, కేవలం వాక్యం వినడానికి, just to enjoy the fellowship. కేవలం సహవాసం అందు ఆనందించడానికి. There was so much of joy in the house of God. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎంతో ఆనందించేవారు. David says, దావీదు అంటున్నాడు, I love thy house where thy glory dwelleth. నీ మహిమని చూసి ఆ యొక్క నీ ఇంటి గృహాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు. నీ తేజో మహిమ నివసించు ప్రదేశమును నేను ప్రేమించుచున్నాను. We all had that experience. మనందరం కూడా అటువంటి అనుభవం కలిగి ఉన్నాం. I was born again and brought up in Hebron. నేను మరి హెబ్రోన్ సంఘంలో తిరిగి జన్మించి అందులో ఎదిగి ఉన్నాను. As a student I used to attend Hebron. మరి విద్యార్థిగా నేను హెబ్రోన్ మందిరానికి వెళ్ళేవాడిని. And Hebron is a long service. మరి హెబ్రోన్లో ఎంతో దీర్ఘమైన సర్వీస్ ఉండేది. So today we have very short services. ఈ దినాల్లో మనకి ఎంతో క్లుప్తమైన సర్వీసులు కలిగి ఉంటాం. 9:30 to 12:30. 9:30 నుంచి 12:30 వరకు. 12:30 అయిపోగానే అందరూ సేవకుడికి చూస్తారు, ఈయన ఇప్పుడు ముగిస్తాడా అన్నట్టు. 12:30 అన్నవంగా అందరూ సేవకుడి వైపు చూస్తుంటారు. బట్ ఇన్ అవర్ డేస్ మా దినాల్లో it starts at 9:30. 9:30కి ఆరంభమించి ఎప్పుడు అవుతుంది తెలుసా? ఎప్పుడు అవుతుంది తెలుసా? చెప్పండి ఏమనొస్తుంది? 5:30. 5:30కి. సమ్ టైమ్స్ ఇట్ యూస్ టు ఎండ్ అట్ 5:30. కొన్ని మార్లు 5:30కి ముగించేవారు. ఫ్రమ్ 9:30 to 5:30. 9:30 నుంచి 5:30 వరకు నో ఫుడ్ ఆల్సో. ఆహారం కూడా ఉండేది కాదు. సో వి యాస్ బ్యాచులర్స్, మేము మరి పెళ్లి కాని వారంగా we could not eat anything in the morning also. మరి ఉదయకాలం కూడా ఏం తినేవారం కాదు. We just used to eat some idli sambar. ఏదో ఇడ్లీ సాంబార్ తినేసి That's all for the whole day. దినానికంతా ఇంక అంతే. So many, almost 8 years I stayed there. 8 సంవత్సరాలు అక్కడ నేను గడిపాను. But we never had lunch on Sundays. ఏ దినాన్ని కూడా ఆదివారాన మరి లంచ్ మధ్యాహ్న భోజనం ఉండేది కాదు. Because we are in the house of God. ఈ దిన దేవుని సన్నిధిలో ఉన్నాం. That is the love for the house of God. అది ఆ ప్రేమ ఆ దినాల్లో. We forgot that we have to eat lunch on Sundays. మేము మధ్యాహ్నం భోజనం తినాలని కూడా మర్చిపోయేవారు. Today, ఈ దినాన what do you do on Sundays? మన సండే ఏం చేస్తాం? మధ్యాహ్నం బిర్యానీ ఉందా? బిర్యానీ ఉందా? కొబ్బరన్నం ఉందా? కొబ్బరన్నం ఉందా? ఈరోజు నాటుకోడి ఉందా? నాటుకోడి. We want special on Sunday afternoons. ఆ విధంగా ఆదివారం మధ్యాహ్నం అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. But in our days, మా దినాల్లో our Sunday lunch is in the house of God. No lunch.
మరి సండే మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. Just enjoy the presence of the Lord. కేవలం దేవుని సన్నిధి యందు ఆనందించేవారు. After 5 o'clock the meeting is over. 5 గంటల మీటింగ్ అయిపోయిన తర్వాత Then we used to go for open air. అప్పుడు మేము ఆ కూడికలకి వెళ్ళాము సువార్త ప్రకటించడానికి. చుట్టూత వీధిలో ఓపెన్ ఎయిర్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు సాంబార్ అన్నం. ఆ విధంగా ఓపెన్ ఎయిర్ చేసి వచ్చిన తర్వాత సాంబార్ అన్నం. దట్ సాంబార్ ఇస్ సో టేస్టీ. ఆ సాంబార్ కూడా ఎంతో రుచిగా ఉండేది. బికాస్ వి లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎందుచేత అంటే దేవుని సన్నిధిలో మేము ఉన్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సోదరుడా సోదరి, సో దిస్ ఇయర్ ఈ సంవత్సరం God wants us to come back to that original days of loving the Lord and his house. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించే ఆ యొక్క నిజమైన దినాల్లోకి మనకి మరలా రావాలని దేవుడు కోరుతున్నాడు. Love of many has grown cold. అనేక మంది ప్రేమ చల్లారిపోయింది. Love between the brothers. సోదరుల మధ్యలో ప్రేమ. Today we don't see that love again anymore. ఆ యొక్క ప్రేమని ఇంకెంత మాత్రం కూడా మనం చూడలేకపోతున్నాం. In the original days, beginning days, మరి ఆరంభ దినాల్లో if one person is sick, ఒక్క వ్యక్తి రోగగ్రస్తుడైతే, if he is having fever, ఆయనకి ఏదైనా జ్వరం వచ్చిందంటే I used to go to the hospital. ఆయన హాస్పిటల్కి వెళ్తే whole church used to go to see him. మందిరం అంతా కూడా ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు. To pray for him. ఆయన కొరకు to ప్రార్థించడానికి, encourage him. ఆయన ప్రోత్సాహపరచడానికి. Many times the doctors, nurses, they used to scold us. అనేక మంది డాక్టర్లు నర్సులు మనల్ని తిట్టేవారు. ఈ హెబ్రోన్ వాళ్ళకి ఏం పని లేదు, ఏ ప్రాణాలకు పని లేదు, వచ్చింది ఒక్కడే, వాడికి ఫీవరే, వాడికి ఫీవరే, తంబలు జనం వస్తున్నారు. బట్ టుడే ఈ దినాన we are not going anywhere. మనం ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. వాడికి హార్ట్ అటాక్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, బ్రదర్ we will pray for you, we will take phone and brother we will pray God be with you brother. ఫోన్ చేసి దేవుడు చూసుకుంటాడని ఫోన్ చేసి చెప్పేసి పెట్టేస్తుంటాం. వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా మంచి, మిగతా వాళ్ళు అది కూడా చేయరు. వాళ్ళు చచ్చిపోయిన కష్టపడి బతికిన తర్వాత మందిరంలో కనపడితే బ్రదర్ బాగున్నారా, హార్ట్ బాగుందా, అటాక్ వచ్చిందా అని ఇక్కడ పలకరిస్తాం అన్నమాట. That is the love today. ఈ దినాల్లో అటువంటి ప్రేమను చూస్తున్నాం. That's why the Lord is saying, దేవుడు అందుకే అంటున్నాడు, come back to my original love. ఆ యొక్క ప్రేమలోకి మరలారండి. Yes, you have lost your first love. ఈ యొక్క మొదటి ప్రేమను కోల్పోయావు. You lost the first love for the Lord. ప్రభు కొరకు మొదటి ప్రేమను You కోల్పోయావు. lost the first love for one another. ఇరువురు పరీక్షణ మొదటి ప్రేమను That's why కోల్పోయావు. we are not able to enjoy the blessings of the Lord. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఆనందించలేము. The Lord is saying, ప్రభు అంటున్నాడు, look at my love. నా యొక్క ప్రేమను చూడండి. I loved you with unconditional love. షరతులు లేని ప్రేమతో, I loved you with everlasting love. నిత్యమైన ప్రేమతో ప్రేమించాను. I loved you till the end. మరి అంతం వరకు మిమ్మల్ని I ప్రేమించాను. loved you with a true love. ప్రేమ ద్వారా మిమ్మల్ని Self-sacrificing love. ఆ యొక్క త్యాగపూరితమైన ప్రేమతో And I want ప్రేమించాను. you to come back to that original love. ఆ యొక్క నిజమైన ప్రేమలోకి వెనక్కి రండి. So that is what to Galatians Apostle Paul was writing. అపోస్తలుడైన పౌలు గలతీయులకు అదే రాస్తున్నాడు. Son of God who loved me and gave himself for me. మరి నన్ను ప్రేమించిన మనుష్య కుమారుడు తన్ను తాను అప్పగించుకుని మనుష్య కుమారుడు అని చూస్తున్నాం. Yeah, he offered himself for us. తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. Because he loved us. ఎందుచేత ఆయన మనల్ని ప్రేమించినాడు. When you read Galatians, గలతీయులకు రాసిన పత్రిక చదివినట్లయితే it talks about justification by faith for all the sinners of the world. మరి పాపులంతా కూడా ఆ యొక్క నీతిమంతులుగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట మనం చూడగలుగుతాం. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు all have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ There is no one righteous, not even one. ఎవడును నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. Both Jews and Gentiles, మరి యూదులు అన్యులు కూడా, they all can only be saved by grace. వారంతా కూడా కేవలం కృప ద్వారానే రక్షించబడతారు. Because of the love of God, దేవుని యొక్క ప్రేమను బట్టి, because of the finished work on the cross of Calvary, శిలువపై సంపూర్తి చేయబడిన ఆ యొక్క కార్యాన్ని బట్టి he saves us. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. He justifies us. మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. And he liberates us. మనల్ని విమోచిస్తున్నాడు. And he gave his spirit to us. ఆయన తన పరిశుద్ధాత్మను మనకు He అనుగ్రహించి became our mediator between the Father and ourselves. తండ్రికి మనకు మధ్యకర్తిగా ఉన్నాడు. It is only because of his love. అది కేవలం ఆయన యొక్క ప్రేమను Because of బట్టి. his love, what did he do for us? ఆయన ప్రేమను బట్టి ఆయన మనకి ఏం చేశాడండి? Chapter 2 verse 20. 22వ అధ్యాయం 20వ He వచనం. gave himself for us. తన్ను తాను మనకు అప్పగించుకున్నాడు. Chapter 3 verse 13. 3:13. He redeemed us మనల్ని విమోచించి ఉన్నాడు. from the curse of the law. మరి ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ యొక్క శాపం నుంచి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనల్ని విడిపించినాడు. Chapter 3 verse 1. 3:1 చూసినట్లయితే He set us free. మనల్ని విమోచించి ఉన్నాడు. Set us free. Verse 3, chapter 3 verse 1. He liberated us. మనల్ని విమోచించి ఉన్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. And chapter 3 verse 8.
3:8 వచనం He చూసినట్లయితే justified us. మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. Chapter 3 verse 2. 3:2 వచనం. He gave his spirit to us. తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. Chapter 4 verse 5. 4:5 He చూసినట్లయితే adopted us. మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకొని ఉన్నాడు. And he gave us his inheritance. తన యొక్క స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. Chapter 4 verse 7. 4:7 వచనం. We are heirs through Christ. క్రీస్తు ద్వారా మనం ఆయనకు వారసులుగా ఉన్నాం. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ అయింది. When we were sinners, మనము పాపులుగా ఉన్నప్పుడు, driven away from the presence of God, దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నప్పుడు, going down the path of destruction, ఆ యొక్క నాశనపు మార్గంలో నడుస్తున్నప్పుడు God sent his only begotten Son, దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించి who ఉన్నాడు. came as the personification of the love of God. దేవుని ప్రేమకు ప్రతిరూపంగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. And he died for us. మన కొరకు ఆయన చనిపోయి He ఉన్నాడు. took your pain, my pain upon himself. నీ భారాన్ని నా భారాన్ని తన మీద మోసుకొని He took ఉన్నాడు. your sin, my sin upon himself. నీ పాపాన్ని నా పాపాన్ని తన భుజాల మీద He వేసుకుని died on our behalf. మన పట్ల మన కొరకు ఆయన చనిపోయి The one ఉన్నాడు. who knew no sin was made sin for us. పాపం ఎరుగని ఆయన పాపముగా చేసి ఉన్నారు. He shed his precious, sinless, holy blood on the cross of Calvary తన పరిశుద్ధమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువ పైన కార్చి ఉన్నాడు. in order to deliver us, నిన్ను నన్ను in విమోచించులాగా, order to set us free, నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయలాగన, in order to give his spirit to us, తన ఆత్మను మనకు in అనుగ్రహించులాగా, order to adopt us as his sons తన దత్తపుత్రులుగా చేసుకొనిలాగన, and make us heirs of the eternal kingdom, ఆ యొక్క నిత్య రాజ్యంలో మనల్ని స్వాస్థ్యంగా చేసి all only because of his love. కేవలం ఇదంతా కూడా ఆయన యొక్క ప్రేమను బట్టి. God is preparing an eternal inheritance for us. మన కొరకు నిత్యమైన స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. First Peter, మొదటి పేతురు రాసిన పత్రిక, chapter 1 మొదటి అధ్యాయం verse 4. 4వ వచనం. To an inheritance incorruptible and undefiled and does not fade away, reserved in heaven for you. అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన శ్వాసం మనకు కలిగినట్లుగా అని చూస్తున్నాం. అక్షయమైనయు నిర్మలమైనది వాడబారని మహిమా స్వాస్థ్యము పరలోకములో మన కొరకు భద్రపరచబడి ఉన్నదట. What a wonderful God we have. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. That is the eternal inheritance the Lord is reserving for you and for me, those whom he loved. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తారో వారి కొరకు నిత్యమైన స్వాస్థ్యాన్ని దేవుడు ఈ విధంగా భద్రపరుస్తున్నాడు. All that is free for us అదంతా కూడా మనకు ఉచితంగా only అనుగ్రహించబడింది. because of the love of God. కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి. My dear brothers and ప్రియ sisters, సోదరా సోదరి, have you received this love of God? ఈ యొక్క ప్రేమను నువ్వు అందుకున్నావా? Have you given your heart to the Lord? నీ హృదయాన్ని దేవునికి నువ్వు Or అప్పగించుకున్నావా? are you going away from God? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? God is calling you today. దేవుడు ఇదనాన్ని నేను పిలుస్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I love you. నేను నిన్ను I ప్రేమించున్నాను. want to redeem you. నేను నిన్ను I want విమోచించాను. to set you free. నిన్ను స్వతంత్రులుగా I చేయాలనుకుంటున్నాను. want to make you my child. నా యొక్క బిడ్డగా నేను I want to చేసుకోవాలనుకుంటున్నాను. give my eternal inheritance to you. నా యొక్క నిత్యమైన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. Will you give your heart to me? నీ యొక్క హృదయాన్ని నాకు ఇస్తావా? My dear brothers and ప్రియ sisters, సోదరుడా సోదరి, any one of you here, ఈ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా if you have not given your heart to the Lord, నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇంకా if you are ఇవ్వనట్లయితే, going away from God, దేవుని నుంచి దూరంగా if you are వెళ్ళిపోతున్నట్లయితే, struggling in your sin, నీ పాపంలో నువ్వు if you are కొట్టుమిటాడుతున్నట్లయితే, not understanding the love of God, దేవుని ప్రేమను అర్థం if you చేసుకోలేకపోతుంటే, are running after the worldly love, ఈ లోక ప్రేమ వైపు పరిగెత్తుతూ ఉంటే, the Lord is calling you today. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, how long will you run after the false love? ఈ యొక్క అబద్ధ ప్రేమ వైపు ఎంతకాలం పరిగెత్తుతావు? How long you will ruin your life? ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం How చేసుకుంటావు? long you will waste your life ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? trying to find love in the worldly people and worldly things? నీవు ఈ లోకంలో లోక విషయాలందు నువ్వు ప్రేమను ఏ విధంగా కనుగొనగలవు? You will never find true love there. అక్కడ నిజమైన ప్రేమ నీకు ఎప్పటికీ దొరకదు. Come to me. నా యొద్దకు రా, I loved you నేను నిన్ను ప్రేమించాను with an everlasting love. నిత్యమైన ప్రేమతో. Because to love you, నిన్ను I ప్రేమించలేకపోతూ came down, నేను ఈ భూలోకం దిగి went to వచ్చాను, the cross, సిలువకెక్కి ఉన్నాను, shed my blood నా యొక్క రక్తాన్ని చిందించాను, to deliver you, నిన్ను to విమోచించలాగా, set you free, నేను స్వతంత్రులుగా to చేయలాగా, make you my child, నిన్ను నా బిడ్డగా చేసుకునిలాగా, to make you a heir of eternal inheritance. ఆ యొక్క పరలోక స్వాస్థ్యంలో నేను వారసులుగా చేయలాగా. All that you need to do నువ్వు is చేయాల్సిందంతా ఒకటే, confess your sin, నీ పాపాలను ఒప్పుకో. come away from the false love. ఆ యొక్క తప్పుడు ప్రేమల నుంచి వెనక్కి వచ్చాయి. Lord, I am a sinner.
ప్రభువా నేను పాపిని, Oh, I am struggling in my life. ఓ ప్రభువా నేను ఎంతో I am కొట్టుమిటాడుతున్నాను, struggling in my temptation. నా యొక్క శోధనలో Oh కొట్టుమిటాడుతున్నాను. Lord, forgive me, ఓ Lord. ప్రభువా నన్ను క్షమించు, Come into my heart, Lord. నా హృదయంలోనికి రా. Make one small prayer. చిన్న ప్రార్థన మీరు చేయండి. Then the love of the Lord will be poured out in your heart. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో Oh, కుమ్మరించబడుతుంది. He will lavish His heavenly love in your heart. నీ ఆ యొక్క పరలోక ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తాడు. And He will seal you with the Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మతో నిన్ను ముద్రిస్తాడు. Chapter 3 verse 2. మూడు- Galatians 3:2. గలతీయులకు రాసిన పత్రిక 3:2. Did you not receive the Spirit by hearing faith? మరి యేసు Ah. 3:2 మీరు ఆత్మను పొందలేదా? మీరు ఆత్మను పొందలేదా? Yes, Lord has given us His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి With ఉన్నాడు. the Holy Spirit He is sealing us for eternity. ఆ యొక్క నిత్యత్వం కొరకే పరిశుద్ధాత్మతో మనల్ని The ముద్రిస్తున్నాడు. Holy Spirit will come and dwell inside us పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాసం చేస్తుంది. to transform us, మనలో మార్పు కలిగించలాగన, to strengthen us, మనల్ని బలపరచులాగన, to comfort us, మనల్ని ఆదరించలాగన, to guide us, మనల్ని నడిపించలాగన, and make us like the sons of God. ఆ యొక్క దేవుని కుమారులుగా మనల్ని మార్పులోకి That's తీసుకున్నాడు. why when we accept the Lord as our personal Savior, అందుచేత దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు God will come and dwell in us. దేవుడు వచ్చి మన హృదయంలో వసిస్తాడు, He will empower us. మనల్ని బలపరుస్తాడు, He will edify us. మనల్ని The పరిశుద్ధపరుస్తాడు. Holy Spirit guides us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని The నడిపిస్తాడు. Holy Spirit comforts us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. Holy Spirit God transforms us. పరిశుద్ధాత్మను మనలో మార్పు And కలిగిస్తాడు. He seals us for eternity. నిత్యత్వం కొరకే మనల్ని ముద్రిస్తాడు. Once you are saved forever. ఒక్క మారు నువ్వు రక్షించబడినట్లయితే ఎల్లకాలం You will రక్షించబడినట్లే never lose your ఈ salvation. రక్షణ నువ్వు ఎప్పటికీ కోల్పోవు. You might go away from God. నువ్వు దేవుని నుంచి కొంతకాలం You దూరంగా might fail వెళ్ళవచ్చు. and falter because you are in the body. నువ్వు శరీరంలో ఉన్నావు కనుక అప్పుడప్పుడు జారిపోవచ్చు, సోలిపోవచ్చు. But the Holy Spirit will bring you back into the communion, the union of the triune God. అయితే ఈ త్రిత్వమైన దేవునిలోకి మరలా యొక్క సహవాసంలోకి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. That's why the Lord set His table for us. అందుచేత ప్రభు ఈ యొక్క బల్లను మన ముందు ఉంచాడు. Wherever we have failed, మనం ఎక్కడ తప్పిపోయామో, because of our flesh, మన యొక్క శరీరాలను because బట్టి, of our temptation, మన యొక్క శోధనని బట్టి, because of our desires, మన యొక్క ఆశల్ని బట్టి we can come back again to the Lord. మనం మరలా ప్రభు యొద్దకు తిరిగి రావచ్చు. That's what we do at the Lord's table. అదే మన ప్రభు బలి యొద్ద చేస్తాం. And when we come back to Him, మనం వెనక్కి మరలా when వచ్చినప్పుడు, we rooted in His love, ఆయన ప్రేమలో వేరుపారినప్పుడు we will enjoy the blessings of the love of God. దేవుని ప్రేమను ఆ యొక్క ఆశీర్వాదాలు మనం ఆనందిస్తాం. If you want to enjoy the fullness of the blessings of the love of God, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం పరిపూర్ణతలో నువ్వు ఆనందించాలి అంటే what is the condition? ఏంటి షరతు? Galatians chapter 2, గలతీయులకు రాసిన పత్రిక 20. 20వ వచనము, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Yes, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. I live only for Christ. నేను కేవలం క్రీస్తు కొరకే జీవిస్తాను. I no longer live it is no longer I who live, but Christ lives in me. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Yes, Christ is living in me. క్రీస్తు నా యందు Yes, so జీవించుచున్నాడు. 2 experiences we should have. ఈ రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి. If you want to enjoy the fullness of the love of God, దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణత యందు నువ్వు ఆనందించాలి అంటే you need to go through these 2 experiences. ఈ రెండు అనుభవాలు గుండా నువ్వు వెళ్ళాల్సి I ఉంటుంది. die. నేను క్రీస్తు కొరకు చనిపోయినవాడు, I die to the world. నేను లోకం కొరకు I చనిపోయిన, am crucified. నేను సిలువ వేయబడి ఉన్నాను. So we need to come and have to experience of crucifixion in our lives. మన జీవితంలో ఈ యొక్క సిలువ వేయబడే అనుభవంలోకి నీవు నేను రావాలి. In order to deliver us, మనల్ని in విమోచించులాగా, order to save us, రక్షించులాగన Lord Jesus Christ was crucified. దేవుడు మన సిలువ వేయబడి ఉన్నాడు. He shed His precious, sinless, holy blood on the cross of Calvary. తన ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తాన్ని సిలువపై కార్చి ఉన్నాడు. For our justification, for our sanctification, for our salvation, we don't need to be crucified. మనం నీతిమంతులుగా తీర్చబడాలి, మనం రక్షించబడాలి, మనం పరిశుద్ధపరచబడాలంటే మనం సిలువ వేయాల్సిన అవసరం We లేదు. don't need to shed our blood. మన రక్తాన్ని చిందించాల్సిన But అవసరం we లేదు. need to experience the cross in our life. ఆ యొక్క సిలువను మన జీవితంలో మనం అనుభవించాలి. What should be we crucified to? మనం దేనికి మనం సిలువ వేయబడాలి? Chapter 2 verse 19. 2వ అధ్యాయము 19వ వచనము, I died to the law. నేను క్రీస్తు కొరకే ప్రభు కొరకే చనిపోయిన వాడను. I am crucified to the law. క్రీస్తు కొరకు నేను చచ్చిన వాడను. ధర్మశాస్త్రము విషయమే నేను చనిపోయాను. 2:19.
ధర్మశాస్త్రం వలన నేను చచ్చిన వాడనైతిని. So I am crucified to the law. ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడను. What does law means? ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? Law means legalistic righteousness. మరి లీగలిస్టిక్ నీతి గురించి అది సూచిస్తుంది. సో మన శరీర సంబంధమైనటువంటి అక్షరానుసారమైనటువంటి నీతి ధర్మశాస్త్రము సూచిస్తుంది. We should be crucified to the legalism. ఆ ధర్మశాస్త్రానికి మనం చచ్చిన వారంగా సిలువ వేయబడినగా ఉండాలి. And that means దాని అర్థము I can earn righteousness by my good works. నా యొక్క మంచి క్రియల ద్వారా నేను నీతిని సంపాదించుకోగలను. I am now died to the law. నేను ప్రభు కొరకు ఇప్పుడు చనిపోయిన వాడను. I am crucified to the law. ప్రభు కొరకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ధర్మశాస్త్రము విషయమై నేను సిలువ వేయబడినాను. That means through the law I cannot be made righteous. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతులుగా తీర్చబడలేను. Many times అనేక మార్లు this law and legalism come into our life. ఈ ధర్మశాస్త్రము ఈ యొక్క లీగలిజం అనే మా జీవితంలోకి వస్తుంది. So that means when we come to the house of God, దాని అర్థం మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు we think we become super spiritual. మేము ఎంతో ఆత్మ పరిపూర్ణం అయిపోయాం అనుకుంటాం. By doing these things. ఈ వీటిని చేయటం ద్వారా If I wear white shirt, నేను ఒక తెల్ల చొక్కా ధరిస్తే I become a saint. I become a saint. నేను పరిశుద్ధుని అయిపోతాను. తెల్ల బట్టలు వేసుకుంటే that is we think we are saints. మేము పరిశుద్ధులం అనుకుంటాం. But God's word says, నేను వాక్యం అంటుంది, by observing any of these earthly things, ఈ లోకాచారాలు ఏ కూడా మనం ఆచరించాలి, righteousness. అవి మనల్ని నీతిని అనుగ్రహించలేవు. We must die to the legalism. ఆ యొక్క ధర్మశాస్త్రానికి మనం చనిపోయిన వారంగా ఉండాలి. Secondly, రెండవదిగా we must be crucified to the world. మరి లోకానికి మనం సిలువ వేయబడి ఉండాలి. Chapter 6, Galatians 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6:14. In the cross of Lord Jesus Christ, by whom the world has been crucified to me and I to the world. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువెందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాం. We should be crucified to the world. ఆ విధంగా లోకానికి మనం సిలువ వేయబడి ఉండాలి. If we want to enjoy the fullness of the blessings of the love of God, ఆ యొక్క దేవుని ప్రేమ యొక్క ఆశీర్వాదాల పరిపూర్ణతలో ఆనందించాలి అంటే we must be crucified to the world and world's desires. ఆ లోకాశలు లోకానికి మనము సిలువ వేయబడాలి. Today ఈ దినాన we are not able to enjoy the blessings of the love of God. దేవుని ప్రేమలో ఆశీర్వాదాలు మనం ఆనందించలేకపోతున్నాం. Why? ఎందుచేత? Because the world is not crucified. ఈ లోకము సిలువ వేయబడలేదు. Even though we come into the house of God, మన దేవుని మందిరంలోకి వచ్చినప్పటికీ we are living in the world, లోకంలో మనం having జీవిస్తున్నాం. the desires of the world, లోక ఆశల్లో జీవిస్తున్నాం. living for the world, లోకం కొరకు జీవిస్తున్నాం. and driven by the world passions and pleasures. ఆ విధంగా లోక ఆశలను బట్టి లోక పరిపాలన బట్టి మనం నడిపించబడుతున్నాం. We that in our dressing, మన వేషధారణలో, in our relationships, మన యొక్క సంబంధాల్లో, in our job, మన యొక్క ఉద్యోగాల్లో, we all see the world in us. ఇదన్నిట్లో కూడా లోకాన్ని మనలో చూడగలుగుతున్నాం. Look at a person, మన యొక్క look at any person, ఇక్కడ ఉన్న ఏ వ్యక్తినైనా చూసినట్లయితే ఇది ఎంత వరల్డ్లీ పర్సన్, వీడెంత లోకుడు, లోకమంతా వీళ్ళలోనే ఉంది, లోకమంతా వీడిలోనే ఉంది. మనకు తెలుసు, దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు కదా. Because we are driven by the fashions and the pleasures and the desires and the temptations of the world living in our life. ఆ విధంగా లోక ఆశలను బట్టి, లోక ఆచారాలను బట్టి, లోక శోధనలను బట్టి మన జీవితంలో మనం నడిపించబడుతూ ఉన్నాం. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు I అంటున్నాడు, am crucified to the world. నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాను. Before we take part in the Lord's table, ప్రభు బల్లలో పాలు పంచుకోక మునుపు, if there is anything that worldly thing inside me, నాలో ఎటువంటి లోక విషయాలు ఏమన్నా దాగి ఉన్నవా, ask the Lord forgiveness. ప్రభు యందు క్షమాపణ అడగాలి. Lord, help me to be crucified to this world and its desires. ఈ లోకానికి లోక ఆశలకి నేను సిలువ వేయబడడానికి సాయం దయచేయి. Lord, help me to be crucified to the legalism. ఈ యొక్క ధర్మశాస్త్రానికి నేను సిలువ వేయబడడానికి సాయం దయచేయి. Galatians chapter 5 verse 24. గలతీయులకు రాసిన పత్రిక 5:24. Those who are in Christ have crucified the flesh, its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలకు సిలువ వేసి ఉన్నారు. Third thing we must be crucified is to the flesh
and its desires. ఆ విధంగా మూడోదిగా శరీరము దాని ఇచ్చలు దురాశలు కూడా మనం సిలువ వేయాల్సి ఉంటుంది. Yes, because the flesh is still working in us. ఎందుచేత అంటే ఈ శరీరం ఇంకా మనలో పని చేస్తుంది కనుక The fleshly desires, ఈ శరీరాశలు, desire for position, మరి ఉన్నత కోసం ఆశలు, desire for money, డబ్బు కొరకు ఆశపడుట, desire for pulpit, మరి పుల్పీట్ కొరకు ఆశపడుట, all these worldly fleshly desires is bringing divisions among us. ఈ విధంగా ఈ శరీర దురాశలన్నీ కూడా మనలో భేదాలని తీసుకొని వస్తున్నాయి. All the problems in the church can be attributed to one thing. What is that? The flesh is not crucified. మరి సంఘంలో కలిగే ప్రతి భేదాలు కూడా ఒకటే కారణం ఏంటి? శరీరము సిలువ వేయబడకపోవట. That's why there is no growth. అందుచేత అభివృద్ధి అనేది There is లేదు, no blessing. అందుచేత ఆశీర్వాదం లేదు. Because like Apostle Paul, we have not come to a stage where we say, I am crucified for my flesh. అందుచేత అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు నా శరీరానికి నేను సిలువ వేయబడి ఉన్నాను అనే స్థాయిలోకి మనం ఎదగడం లేదు కనుక Everywhere we see ప్రతిదినం మనం చూస్తున్నాం only flesh. కేవలం శరీరాశలు, Fleshly desires, శరీరాశలు, desire for power, మరి ఆ యొక్క ఉన్నతమైన స్థానం కొరకు ఆ దురాశలు, power, desire for money, డబ్బు కోసం దురాశ, desire for name and fame. ఆ విధంగా పేరు ప్రఖ్యాతల కొరకు దురాశ. Because this flesh is there, ఎందుచేత అంటే ఈ యొక్క శరీరం ఉంది కనుక we are not able to enjoy the love of God. దేవుని ప్రేమ యందు మనం ఆనందించలేకపోతాం. Apostle Paul says, అపొస్తలుడైన పౌలు అంటాడు, I am crucified to flesh and its desires. శరీరము దాని ఆశలు నేను సిలువ వేసి ఉన్నాను అంటాడు. First of all, మొదటిగా we must be crucified to the law, to legalism. ధర్మశాస్త్రానికి మనం సిలువ వేయబడి ఉండాలి. Secondly, రెండవదిగా we must be crucified to the world. మరి లోకానికి మనం సిలువ వేయబడాలి. Thirdly, we మూడవదిగా must be crucified to the flesh and its desires. శరీరము దాని ఇచ్చలకి మనం సిలువ వేయబడి ఉండాలి. Fourthly, నాలుగవదిగా we must be crucified to the old rituals and habits. మరి పాత ఆచారాల స్వభావానికి మనం సిలువ వేయబడి ఉండాలి. Galatians chapter 4 verse 10. గలతీయులకు రాసిన పత్రిక 4:10. You still observe days and months and seasons and years. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలను, సంవత్సరాలను ఆచరించుచున్నారు. You are still observing the old rituals. మీరు ఇంకా పాత ఆచారాలను వెంబడిస్తున్నారు. Then how can you grow in the Lord? నువ్వు ప్రభువులో ఏ విధంగా How ఎదగగలవు? can you enjoy the blessings of the love of God? దేవుని ప్రేమలోని ఆశీర్వాదాలు ఏ విధంగా ఆనందించగలవు? We must be crucified with the old rituals and habits. ఆ విధంగా పాత స్వభావము, ఆచారాలకి మనం సిలువ వేయబడాలి. So today, ఈ దినాన many believers అనేక మంది are విశ్వాసులు not able to grow in the Lord దేవునిలో ఎదగలేకపోతున్నారు. because of that old customs, ఆ యొక్క పాత ఆచారాలను బట్టి, because of old rituals. ఆ యొక్క పాత ఆచారాలను బట్టి. Especially all these things will come into surface in the time of marriage. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే వివాహ సమయాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాకా చాలా ఆత్మీయంగా ఉంటారు. అప్పటిదాకా ఆత్మీయంగా ఉంటారు. ఎవ్రీబడి లుక్స్ అట్ ఇస్, అబ్బా ఎంత ఆత్మీయుడు అనుకుంటారు. ఎవరు చూసినా కూడా అబ్బా ఎంత ఆత్మీయులు ఈ వ్యక్తి అనుకుంటారు. Then when the time of marriage comes, మరి వివాహ సమయం రాగానే ముహూర్తం ఎప్పుడు పెట్టాలి, ముహూర్తం చూడాలి. 10:42 42 minutes. 10:42 minutes. Where is this coming from? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? Apostle Paul says, అపొస్తలుడైన you are పౌలు still following years and months and days. What maturity you have? మరి ఈ దినాల్ని, మాసాలని, ఈ సంవత్సరాలు మీరు ఆచరిస్తే ఇంక ఎలా ఎదగగలరు? What a shame it is. ఎంత సిగ్గుకరము. If you want a good day, నీకు మంచి దినాలు కావాలంటే go to God's servant. దేవజనీయతకు వెళ్ళి, అన్న మంచి రోజు చెప్పండి అన్న. అవునా మంచి రోజు చెప్పండి. అన్న says, okay, Tuesday is good day. You conduct wedding on Tuesday. ట్యూస్డే బాగుంది, ట్యూస్డే వివాహం చేసుకో. That is good day for us. అది మనకు మంచిది. Whatever that authority that has given, the Lord has put on us, that is good day for us. ప్రభు ఆయనకి ఇచ్చిన అధికారం బట్టి అది మనకు మంచి దినం అనుకుంటాం. He will pray and according to guidance the Lord gives to us, He will tell you one day, go with that day. ఆ విధంగా ప్రార్థించి మరి దేవుడు ఇచ్చిన నడిపిన బట్టి ఒక దినం చెప్తాం, ఆ దినం బట్టి మీరు So వెళ్ళండి. when you do conduct a wedding, ఒక వివాహం జరిపిస్తే, if you want to conduct a wedding, ఒక వివాహం జరిపించాలంటే ముహూర్తం ఎప్పుడు పెడతారు? ముహూర్తం ఎట్లా పెడతారు? పంతులు గారు పంచాంగం. ఎంత అవమానం. హిందువులు పోయి పంచాంగం రాసుకున్న ముహూర్తం డేట్స్ మనకు మంచి రోజులు అంట. మనం పోయి మన సేవకుడి మీద రుద్దుతాం, అన్న పలానా శుక్రవారం 10:42 రాయండి అన్న అని. ఎంత అవమానం.
We are the children of the Most High God. మరి ఉన్నతమైన దేవుని బిడ్డలుగా ఉన్నాం మనం. And we are going to the worldly place to get good days for our children. ఆ యొక్క లోకల్ యొద్దకు వెళ్ళి మంచి దినాలు వెతుకుంటూ మన బిడ్డల కొరకు వారి యొద్దకు వెళ్తున్నాం. All this is happening amongst us. I am not telling anything new. You all know it. ఇది ఎక్కడో జరగట్లేదు, ఇది మన మధ్యలోనే జరుగుతున్న విషయం. Apostle Paul is saying, అపోస్తలుడైన పౌలు if అంటున్నాడు, you are still following years and days, what maturity you have. ఈ దినాల్ని మాసాలని మీరు ఇంకా ఆచరించినట్లయితే ఏ విధంగా ఎదగగలరు. When Brother Baksing started the ministry, సౌత బక్సింగ్ గారు పరిచర్య ఆరంభించినప్పుడు there were no good days, no bad days. అప్పుడు ఏది కూడా మంచి దినం చెడు దినం అని లేదు. And we used to go to God's servant. మా దైవజన యొద్దకు వెళ్ళి, Brother, we want to conduct our wedding. మేము ఒక వివాహం చేసుకోవాలనుకుంటున్నాం సోదరుడా అంటే They pray వారు ప్రార్థిస్తారు, and tell a date. ఒక తారీఖు చెప్తారు, అంతే. అది శాసనం అన్నమాట. ఇంకా అంతే. అదే మళ్ళా పంచాంగంలో పోయి ఇది మంచిదా చెడ్డదా, అమావాస్య, పౌర్ణమి, శుక్రవారం, శనివారం ఏముండవు. దేవుని సేవకుడు ప్రార్థన చేసి ఏది చెప్తే అదే మంచి రోజు. We have to come back to those days. ఆ యొక్క దినాలకి మనం మరలా వెనక్కి We have to be crucified to this worldly old habits. ఈ యొక్క లోక పాత ఆచారాలని మనం సిలువ వేయాలి. We must be crucified to the old man. ఆ యొక్క పాత మనిషినికి మనం సిలువ వేయాలి. పాత పురుషునికి చచ్చిపోయాలి. Romans chapter 6. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం verse 6. 6వ వచనం. Romans 6:6. రోమిలకు రాసిన పత్రిక 6:6. Our old man was crucified with him. ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. Our old man must be crucified if you want to enjoy the fullness of the blessings of the love of God. దేవుని ప్రేమలోని ఆశీర్వాదాలు పరిపూర్ణంగా నువ్వు ఆనందించాలంటే ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి I ఉన్నా. am crucified to the law, to the legalism. ఈ ధర్మశాస్త్రానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. I am crucified to my flesh. నా యొక్క శరీర ఆశలకి నేను సిలువ వేయబడి I am ఉన్నాను. crucified to the world. ఈ లోకానికి నేను సిలువ వేయబడి I ఉన్నాను. am crucified to my old habits and rituals. నా పాత స్వభావము ఆచారాలని సిలువ వేసి ఉన్నాను. I am crucified to the old man. మరి ప్రాచీన స్వభావం మనుషునికి నేను సిలువ వేయబడి First experience is మొదటి అనుభవము our old must be crucified. మన యొక్క ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. Secondly, రెండవదిగా then we must live in Christ and for Christ. క్రీస్తులో క్రీస్తు కొరకు మనం జీవించాలి. So Apostle Paul says, Galatians chapter 2, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన I పౌలు, no longer that is I who live, but Christ lives in me. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు Yes, జీవించుచున్నాడు. we should have the experience of abiding in Christ. క్రీస్తులో జీవించే అనుభవము మనం కలిగి ఉండాలి. Chapter 5 verse 16. 5:16. We need to walk in spirit. మరి ఆత్మతో మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. Verse 5, chapter 5 verse 18. 5వ అధ్యాయం 18వ We వచనం. should be led by the spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. 5:22. 5:22. We need to bear the fruit of the spirit. ఆత్మ ఫలాల్ని మనం ఫలించాలి. Chapter 6 verse 8. 6వ అధ్యాయం 8వ వచనం. We sow to the spirit. మరి శరీరాన్ని మనం ఆత్మతో మనం విత్తాల్సిన వారంగా ఉన్నాం. So we should be controlled and driven and guided and led, walk by the spirit. ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం నియంత్రించబడి నడిపించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడుస్తూ ఉండాలి. And I live for Christ. క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, Philippians chapter 1 verse 22, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:22. for me to live is Christ, to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. Yes. Are you in that experience of Apostle Paul? For me to live is Christ, to die is gain. అపోస్తలుడైన పౌలు కలిగిన ఈ యొక్క అనుభవం నీవు కలిగి ఉన్నావా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అనే పరిస్థితి. Today are you living for Christ? క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నావా? Are you using your time for Christ? నీ యొక్క సమయాన్ని క్రీస్తు కొరకు నువ్వు వాడుకుంటున్నావా? Are you giving your money for the missionary work? ఆ యొక్క సువార్త కార్యక్రమం కొరకు నీ యొక్క డబ్బును నువ్వు ఇస్తున్నావా? Are you using your talents to win souls for the kingdom of God? మరి దేవుని రాజ్యం కొరకు ఆత్మల్ని సంపాదించుకుంటకు నీ యొక్క తలాంతును If you ఉపయోగిస్తున్నావా? are not doing any
take any part in the ministry, దేవుని పరిచయలో నువ్వు ఎటువంటి భాగాన్ని తీసుకున్నట్లయితే how can you say I am living for Christ? ఏ విధంగా నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్పగలవు? Apostle Paul says, అపొస్తలుడైన పౌలు it అంటున్నాడు, is no longer that I live, but Christ lives in me. క్రీస్తు నా యందు జీవించున్నాడు, ఇంకా నేను And I am living for Christ. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. Then we will enjoy the blessings of the love of God. దేవుని ప్రేమ యొక్క ఆశీర్వాదాలని మనం ఆనందించగలం. 2020, 2020 సంవత్సరం we wasted our time మన సమయాన్ని వృధాపరిచాం. in the excuse of coronavirus. కరోనా వైరస్ పేరులో We did not do anything for the Lord. ఏది కూడా మనం ప్రభు కొరకు We చేయలేకపోయాం. could not go for open air. మరి ఆ యొక్క బహిరంగ కూడికలకు We could వెళ్ళలేకపోయాం. not have cottage meetings. మన కాటేజ్ మీటింగ్స్ కి We వెళ్ళలేకపోయాం. did not share our testimony. మన యొక్క సాక్ష్యాన్ని We did పంచుకోలేకపోయాం. not do anything. మనం ఏది కూడా చేయలేదు. We wasted one full year. ఒక సంవత్సరాన్ని అంతా కూడా వ్యర్థపరిచాం. But this year, ఈ సంవత్సరము let us make a commitment. దేవుని యందు ఒక ఉడంబడిక చేసుకుంటాం. Lord, I want to live for you. ప్రభువా, నేను నీ కొరకు With the జీవించాలనుకుంటున్నాను. little time I have, నాకు మిగిలిన సమయాన్ని, with the little talent I have, నాకున్న కొద్దిపాటి with తలాంతుల్ని, the little money I have, నాకున్న కొద్దిపాటి డబ్బుని I want to work for you. నేను నీ కొరకు Lord, పనిచేయాలనుకుంటున్నాను. give me some opportunity ప్రభువా, నాకు కొన్ని అవకాశాలు to దయచేయి. share my testimony, నా యొక్క సాక్ష్యాన్ని to పంచుకుంటూ, talk to a friend, నువ్వు ఒక స్నేహితుడితో to మాట్లాడడానికి, give a pamphlet, ఒక పాంఫ్లెట్ ఇవ్వడానికి, to encourage a brother, ఒక సోదరుని ప్రోత్సాహపరచడానికి, to take Sunday school, సండే స్కూల్ to be తీసుకోవడానికి, involved in youth ministry, మరి యూత్ మినిస్ట్రీలో పాలు to పంచుకోవడానికి, work in thy house. నీ సన్నిధిలో పని చేయడానికి. Lord, give me small work, ప్రభువా, నాకు చిన్న పని దయచేయి. little work చిన్న పని in thy house. నీ గృహంలో. I don't want to waste my time. నా సమయాన్ని నేను వృధా With పరచుకోదలుచుకోలేదు. that commitment, we should take part in the Lord's table. అటువంటి నిబంధన కలిగి మన ప్రభు బలిలో Have పాల్గొంటాం. you been crucified with Christ? నువ్వు క్రీస్తుతో నువ్వు కూడా సిలువవేయబడి ఉన్నావా? Are you living for Christ? క్రీస్తు కొరకు నువ్వు If జీవిస్తున్నావా? you have that experience, ఆ యొక్క అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే you will enjoy the fullness of the blessings of the love of God. దేవుని ప్రేమలోని పరిపూర్ణమైన ఆశీర్వాదాలను నువ్వు ఆనందించగలవు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Get onto our knees. మన మోకాల మీదకి వద్దాం. One moment of silence ఒక్క prayer. నిమిషం మౌన ప్రార్థనలో ఉంటాం. Look into our own lives. మన యొక్క జీవితంలో చూద్దాం. Where have we lost that first love? ఎక్కడ మనం మొదటి ప్రేమను కోల్పోయాం? No love for God. దేవుని కొరకు ప్రేమ లేదు. No love for God's house. దేవుని ఇంటి కొరకు ప్రేమ లేదు. No love for God's ministry. దేవుని పరిచర్య కొరకు ప్రేమ లేదు. No love for God's servants. దేవుని దైవజనుల పట్ల ప్రేమ లేదు. No love for the word of God. దేవుని వాక్యం కొరకు ప్రేమ లేదు. We are coming and going very, very mechanically. కేవలం యాంత్రికానుసారంగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. Oh, may the Lord forgive us. ప్రభు మనల్ని May the Lord help us to be crucified to the world, లోకానికి మనం సిలువ వేయబడలాగా ప్రభు మనకు సాయం చేయను to గాక. the self, మన స్వయానికి సిలువ to the వేయబడలాగా old rituals, పాత ఆచారములు, to the legalism, ఆ యొక్క ధర్మశాస్త్రానికి, to the old man. ఆ యొక్క ప్రాచీన స్వభావం గల May the మనిషి Lord help us to live by the Spirit పరిశుద్ధాత్మ ద్వారా జీవించలాగా ప్రభు మనకు సాయం and చేయండి. live for Christ. క్రీస్తు కొరకు జీవించలాగున My dear brothers and sisters, ప్రియ సోదరుడా సోదరి, young brothers and sisters, యవన సోదరులా, are you still running after the fake worldly love? ఇంకా నువ్వు ఆ యొక్క వ్యర్థమైన ఆ యొక్క లోక ప్రేమ వైపు పరిగెత్తుతున్నావా? Come back to the true love. నిజమైన ప్రేమ వైపు మరలి God రండి. is calling you. దేవుడు నేను పిలుస్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యొద్దకు రండి. Give your heart to me. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. I will make you my child. నేను నిన్ను నా బిడ్డగా I will చేసుకుంటాను. forgive your sins. నీ పాపములను క్షమిస్తాను. I will give you eternal inheritance. నిత్యమైన స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తాను. Before you take part in the Lord's table, ప్రభు బల్లలో పాలు పంచుకోక మునుపు anyone who has not received the Lord as their personal savior, ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వత రక్షకునిగా అంగీకరించినట్లయితే today is the day of salvation. ఇదే ఈ దినమే రక్షణ దినం. Now is the appointed time. ఇది అనుకూలమైన సమయము. Come and experience the love of God. వచ్చి ప్రభువు యొక్క ప్రేమను అనుభవించండి. Become a child of God. దేవుని బిడ్డగా మారండి. And then you can take part in the Lord's table. అటు పిమ్మట ప్రభు బల్లలో పాలు Those పంచుకోగలరు. of us who are believers, మనలో ఎవరైతే విశ్వాసులు ఉన్నారో and let us commit ourselves to the Lord, మనం ప్రభు సన్నిధిలోకి వద్దాం. so that we might enjoy all the blessings of the fullness of the love of God. దేవుని ప్రేమ యొక్క సంపూర్ణమైన